నన్ను రకరకాలుగా చూస్తున్నావు. రకరకాలుగా చూడటమా అంటే ఏంటి? ఏమీ తెలియనట్టు అమాయకుల్లాగా ఫేస్ పెట్టి మాట్లాడుకో. నువ్వు మామూలు ముదిరివి కాదు, దేశ ముదిరివి. నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. అయ్యయ్యో రామరామా, నిన్న మొన్నటిదాకా అమాయకుడివి అని చెప్పి నా బుగ్గలు గిల్లి మరీ అనేదానివి. ఇప్పుడేమో నన్ను దేశముదురు అంటున్నావు. ఏమైంది భూమి నీకు? ఏం కాలేదు మహానుభావ. మీరిక్కడి దయచేసి బయటికెళ్తే నా పని నేను చేసుకుంటాను. నువ్వు పని చేసుకోవడానికి నేను బయటికి వెళ్ళడం దేనికి? నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే కంఫర్ట్ గా ఉంది. నువ్వు ఆడే తొక్కలో గేమ్ ఎక్కడైనా కూర్చుని ఆడుకోవచ్చు. నువ్విక్కడుంటే నాకు ఇబ్బందిగా ఉంది. ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఇబ్బందా? దేనికి? మరి నువ్వు నన్ను అలా చూస్తే ఇబ్బందిగా ఉండదా? సరే భూమి, చచ్చిపోయిన మా తాత మీద మా ముత్తాత మీద ఒట్టు, నేను నిన్ను అలా చూడలేదు, అసలు నీ వైపే చూడలేదు. ప్రామిస్. నీ పని నువ్వు చేసుకో. ఏ విషయంలోనైనా మిమ్మల్ని నమ్మచేమో కానీ ఇలాంటి విషయాల్లో అస్సలు నమ్మకూడదు. ముందు మర్యాదగా బయటకు వెళ్ళండి. నేను వెళ్ళను. వెళ్ళకపోతే బాగోదు చెప్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? భూమి కొడితే పగిలిపోతుంది. కొట్టకుండా ఉండాలంటే మర్యాదగా బయటికి వెళ్ళండి. రోజు రోజుకి నువ్వు రాక్షసిలా తయారవుతున్నావు. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? భూమి పని చేసుకుంటూ బయటికి వెళ్ళమందంటే ఏమనుకుంటుందో ఏంటో, ఏదో ఒకటి చెప్దాం. అంటే అమ్మా, భూమి రెడీ అవుతోంది, అందుకే. తను రెడీ అవుతుంటే నువ్వు గదిలో ఉండడానికి ఏంట్రా? అంటే అది అమ్మా, తనకి ఇబ్బందిగా ఉంటుందని నేను బయటకు వచ్చాను. ఏమైంది భూమికి? తను రెడీ అవుతుంటే మాధవ్ని బయటికి వెళ్ళమనాల్సిన అవసరమేముంది? అంటే వీళ్ళిద్దరు ఇంకా ఒకటి కాలేదా? వీళ్ల మధ్య కార్యం జరగలేదా? వీళ్ళిద్దరి మధ్య దూరం అలాగే ఉందన్నమాట.